హైదరాబాద్ లో దక్షిణ భారతదేశపు ఫుడ్ అండ్ బెవరేజ్ రిటైల్ మోడర్న్ ట్రేడ్ కు గేట్వే ట్రేడ్ ఫెయిర్ గా ఫుడ్ ఏ ఫెయిర్ పేరిట బ్లీచ్ ఎగ్జిబిషన్స్ 3 రోజుల పాటు ప్రదర్శన నిర్వహించనుంది। ఈ ఫెయిర్ ను బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ తో కలిసి తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డైరెక్టర్ అఖిల్ గవర్ ప్రారంభించారు। ఈ ఫెయిర్ నిర్వహణకు హైటెక్స్ తో పాటుగా తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ మద్దతు అందిస్తున్నాయి। అనంతరం పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ ఆకట్టుకునే రీతిలో ప్రదర్శన ఉందన్నారు। స్వయం సహాయక బృందాలు ఈ ఫెయిర్ లో జొన్నరెట్టులు, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వంటి విభిన్నమైన ఉత్పత్తులు ప్రదర్శించారన్నారు। ఫుడ్ ఫెయిర్ అని ఈ ఎగ్జిబిషన్ చాలా బాగుంది। ఈరోజు చాలా సంతోషం ఉంది, ఎందుకంటే ఇంతమంది వివిధ ప్రొడక్ట్స్ తీసుకొని రావడం జరిగింది। దాంట్లో ఎస్పెషలీ నాకు సంతోషం ఏంటంటే చాలా మంది చిన్న చిన్న ఫార్మర్ బేస్ లేకపోతే చిన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి వచ్చి మంచి ప్రోడక్ట్స్ తీసుకురావడం జరిగింది। మన తెలుగు ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో జొన్న రొట్టెలు కానీ, మిల్లెట్స్ బేస్డ్ కానీ, లేకపోతే చిన్న చిన్న స్వీట్స్, హ్యాండ్ మేడ్ స్వీట్స్ కానీ, ఆయిల్స్ కానీ, ఇవన్నీ అన్ని రావడం, అవి చాలా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ చిన్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ నుంచి రావడం అనేది రియల్లీ వండర్ఫుల్। దాంతో పాటు అఫ్ కోర్స్ ది బిగ్ ఇండస్ట్రీ ఇస్ ఆల్సో దేర్। ఐఎమ్ వెరీ హ్యాపీ। అండ్ ఇలాంటి ఏవైతే ఎగ్జిబిషన్స్ ఉన్నాయో ఇవి మనకి చాలా మంచి ప్రోడక్ట్స్ ని బయటికి తీసుకురావడానికి, అలాగే బయర్స్ ని ఇంకా ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో వీళ్ళని కలపడానికి హెల్ప్ చేస్తాం। సో ఇట్స్ వండర్ఫుల్ థింగ్ అండ్ I wish and congratulate the organizers also very best for the same. Any dietary frequency for 26 foods that you can for optimal performance as your expertise in physical like insight into how would affect athletic performance. Big sport in general, nutrition is a very big foundation for sporting performance. So sports, when you actually do nutrition, plays a very key role. So it has to be important that the right ingredients are there, whether it's the quality of the quantity of the food. I think both are very critical. మేడం